సీఎం రేవంత్ రెడ్డి గారు మాటల సీఎం అయ్యారు, పనులలో మాత్రం సీఎం కాలేకపోయినరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నించిందో ఆ ప్రశ్న ఇప్పుడు పూర్తిగా మౌనం తలచింది. నువ్వు ఈ 6 గ్యారెంటీలల్లా నువ్వు ఇస్తున్న మహాలక్ష్మి పథకంలో కానీ, యువకులకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న గ్యారెంటీలు ఏది కూడా ఒకటి కూడా అమలుపరచక కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రచారంకి వెళ్తా అని నేను అడుగుతా ఉన్నా. ఏ ముఖం పెట్టుకుంటారు మీరు? ఏం చేసిందని, ఏం నాటిండ్రు, ఏం పీకిండ్రు మీరు? పచ్చి అబద్ధాలు. సీఎం రేవంత్ రెడ్డి అంటే అబద్ధాలతోటి సీఎం అయిండు. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పక్కనే ఉంటాడు ఎక్కువ శాతం, అది కూడా ఆయనకు కూడా తగిలింది కాదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి 500 కోట్లతోటి అర్బన్ అభివృద్ధి చేసిందట. నేను రాత్రి 1 గంట దాకా గంట సేపు ఆలోచించి చేసి ఒకటి కూడా అందుతలేదు. మా మీడియా మిత్రులు అడుగుతుండొచ్చు, నిన్న 50 కోట్ల గుంపు చేసిందని. TUFIDC అంటే ఇది లోన్ ప్రాసెస్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఏముండదు. ఇలా డాబికాలు ఇక 2047 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని విశ్వగురు స్థానం అన్ని తీసుకెళ్తాన్నప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉంది. భారతదేశ అభివృద్ధి తప్పకుండా అయితే మనందరికీ విశ్వాసం ఉంది. కాపీ కొట్టుట్ల నంబర్ 1 రేవంత్ రెడ్డి. 2047 వరకు రైజింగ్ తెలంగాణ, రైజింగ్ తెలంగాణలో $3 ట్రిలియన్ ఎకానమీ. ఆ లెక్కలేస్తే మేము అసెంబ్లీ ఉన్నప్పుడు లెక్కలేసినాం. ఏదైతే గ్రోత్ జరుగుతుందో ఈ ప్రభుత్వం గత 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఎప్పటికి కాదు $3 ట్రిలియన్ ఎకానమీ. నువ్వు సిడిపి ఫండ్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2 సంవత్సరాలు గడిచిపోయి ఎమ్మెల్యేకు సిడిపి ఫండ్ రాని రాష్ట్రం ఏది లేదు. హైయెస్ట్ జీడిపి ఇండియాలో 26 నెలల నుంచి నాతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటా ఉన్నారు. గ్రామాలలోకి వెళ్తే ఒక కమ్యూనిటీ హాల్లో వాళ్ళ కుల సంఘానికి ఏదో ఒకటి అడిగితే ఏ ముఖం పెట్టుకొని పోవాలని అంటా ఉన్నారు.